మంచిది. మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ మరి శుభములు, అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మనమందరము కూడా మరి ఒక అద్భుతమైన సందర్భంలోనికి మనం వెళ్ళబోతున్నాము. పోయిన వారము మనం ఏం నేర్చుకున్నామండి? పోయిన వారం మనం ఏం నేర్చుకున్నాము? దేవునికి స్నేహితులుగా మారగలరా అనే ఒక మంచి అంశాన్ని పోయిన వారం మనం అందరం కూడా నేర్చుకున్నాము. ఎవరైతే దేవునికి స్నేహితులుగా మారతారో వారు దేవుణ్ణి అడగాలి అని మనమందరం కూడా నేర్చుకున్నాము. ఇక ఈరోజు మరి గత మంగళవారము ఒక అంశాన్ని మనం ప్రారంభించుకున్నాము. అంశము నయోమి జీవితంలోని ఆత్మీయ పాఠాలు అని ఒకటి ప్రారంభించుకున్నాము. అందులో ఏ న్యాయాధిపతి ఏలుతున్నప్పుడు ఆ నయోమి కుటుంబము బ్రతుకుతున్న దినములలో కరువు సంభవించింది అన్నది మరి మనమందరం కూడా నేర్చుకున్నాము. ఆ యథార్థమైన సంఘటన షముగర్ అనే న్యాయాధిపతి పరిపాలిస్తున్నప్పుడు జరిగింది అని మనం నేర్చుకున్నాము. ఇక ఈరోజు కూడా చాలా జాగ్రత్తగా మనమందరము కూడా నేర్చుకునే అంశము ఏంటి అన్నప్పుడు బెత్లెహేములో కరువు సంభవించుటకు కారణమేమిటి అన్నది మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. బెత్లెహేములో కరువు సంభవించుటకు కారణమేమిటి, లేదంటే రూతు గ్రంథము 1వ అధ్యాయం వివరణను కూడా మీరు రాసుకోండి. రూతు గ్రంథములోని ఆ 1వ అధ్యాయము వివరాన్ని కూడా మీరు టైటిల్ రాసుకోవచ్చు. ఇక మరి ఆ ఒకసారి మనము చూడగలిగితే రూతు గ్రంథములో 1వ అధ్యాయము 1వ వచనములో అక్కడ రాయబడిన మాట, న్యాయాధిపతులు ఏలిన దినములయందు, న్యాయాధిపతులు ఏలిన దినములయందు అని మనము చదువుకుంటున్నాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనములో న్యాయాధిపతులు ఏలిన దినములయందు అని మనం చదువుకుంటున్నాము. మరి న్యాయాధిపతులు ఎప్పుడు ఏలారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి బయటికి మరి రప్పించడానికి మోషే అనే ఒక నాయకుడిని దేవుడు పుట్టించాడు. మోషే అనే నాయకుడి ద్వారా ఇశ్రాయేలును బయటికి తీసుకొని వచ్చాడు. మోషే గారి తదనంతరము ఆ బాధ్యతలు యెహోషువ గారు స్వీకరించారు. యెహోషువ గారి యొక్క ఆధ్వర్యంలో ఇశ్రాయేల్ అందరూ కానాను దేశంలో అడుగుపెట్టారు. అయితే ఇంకా జయించవలసిన కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇశ్రాయేలు జయించవలసిన కొన్ని స్థలాలు ఉన్నాయి ఇంకా. అయితే ఇశ్రాయేలీలు యెహోషువ గారి ఆధ్వర్యంలో ఈ కానాను దేశంలో వీళ్ళు ప్రవేశించారు. ఈ మనం చూడగలిగితేనండి, ఇంకా మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ముందుగానే ఇశ్రాయేలులకు చెప్పుకుంటూ వచ్చాడు. ఏమని చెప్పుకుంటూ వచ్చాడు అన్నప్పుడు, మీరు ఇదిగో కానాను దేశంలోనికి వెళ్ళబోతున్నారు, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మీరు వెళ్ళబోతున్నారు. అక్కడ ప్రజలతో మీరు సాంగత్యము చెయ్యకూడదు, అక్కడ ప్రజల ఆచారాలు మీరు ఆచరింపకూడదు. ఎందుకంటే ఆ ప్రజలు మీకు పక్కలో బల్లెములాగా శూలములాగా ఉంటారు అని దేవుడు మోషే గారి ద్వారా చెప్పుకుంటూ వచ్చినా ఇశ్రాయేలీలు ఏం చేశారు అన్నప్పుడు, ఇదిగోనండి ఆ కానాను ప్రాంతాల్లో నివసిస్తున్న ఆ దేశపు జనులతో వీరు సాంగత్యం చేశారు. దేవుని మాటను పెడచెవిని పెట్టారు, ధిక్కరించారు, దేవునికి కోపం తెప్పించారు. దేవుడు శిక్షగా ఇదిగోనండి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశముల్లో దేవుడు కరువును రప్పించాడు. మీరు చూడగలిగితే దేవుడేమో ఇది చెయ్యొద్దంటాడు, ఇశ్రాయేలేమో అది చేసేవారు. అలా దేవుడు వీరిని శిక్షించేవాడు. ఆ శిక్షించినప్పుడు, అన్యరాజులకు అప్పగించినప్పుడు, ఇశ్రాయేలీలు దేవునికి మొరపెట్టినప్పుడు
అప్పుడు పుట్టిన వారే ఎవరు అంటే న్యాయాధిపతుల పరిపాలన ప్రారంభమైంది. ఎందుకంటే శత్రువుల నుండి విడిపించడానికి. అందుకే ఈ న్యాయాధిపతుల కాలం కూడా 1310 క్రీస్తుకు పూర్వము 1380 నుండి క్రీస్తుకు పూర్వము 1050 వరకు న్యాయాధిపతులు పరిపాలించారు. న్యాయాధిపతుల గ్రంథంలో 13 మంది న్యాయాధిపతులు మనకు కనపడతారు. సమూయేలు మొదటి గ్రంథంలో 2 న్యాయాధిపతులు కనపడతారు. ఒకటి ఏలి గారు, రెండవది సమూయేలు గారు. ఇశ్రాయేలుకు చిట్ట చివరి న్యాయాధిపతి సమూయేలు గారు. అయితే న్యాయాధిపతులు పరిపాలిస్తున్నప్పుడు ప్రజలు భయముతో భక్తితో దేవుని కొరకు బ్రతికారు. కానీ ఎప్పుడైతే ఒక న్యాయాధిపతి చనిపోతాడో మరొక న్యాయాధిపతి వచ్చేంత వరకు ఈ గ్యాప్లో ఇశ్రాయేలీలు భక్తి మార్గము నుంచి వైదొలిగిపోయేవారు. ఒక న్యాయాధిపతి నుంచి మరొక న్యాయాధిపతి వచ్చేంత ఈ గ్యాప్లో ఇశ్రాయేలీలు భక్తి మార్గములో నుంచి తొలగిపోయేవారు. ఆ తర్వాతనండి అలా దేవుని కోపానికి, దేవుని ఉగ్రతకు చోటివ్వటం వల్ల పాలు తేనెలు ప్రవహించు దేశములో ఇదిగోనండి కరువు సంభవించింది. అందుకే ఇప్పుడు మనము ఆలోచిస్తున్నాము. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒక్కసారి మనం అందరం కూడా చదువుకుందాము. న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఏ ప్రాంతానికి వెళ్ళారు అన్నప్పుడు యూదయ దేశపు బెత్లెహేము నుండి మోయాబు ప్రాంతానికి వెళ్ళారు. ఇప్పుడు మీ బ్యాక్ సైడ్, మీ బైబిల్లో బ్యాక్ సైడ్ మ్యాప్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఆ మ్యాప్స్లో అందరూ కూడా ఇశ్రాయేలీల గోత్రములను తెలుపు పాలస్తీనా పటము అని ఈ మ్యాప్ ఉంటుంది చూడండి. గోత్రముల మ్యాప్ ఉంటుంది చూడండి. రూబేను, షిమియోను, యూదా, జెబులోను, ఈ మ్యాప్ ఉన్న చూడండి అందరు కూడా. ఈ మ్యాప్ ఉందా మీ బైబిల్లో? ఈ మ్యాప్లో దయచేసి అందరు కూడా బ్యాక్ సైడ్లో ఈ మ్యాప్లో బెత్లెహేము అన్నది ఇదిగో యెరూషలేము దగ్గర బెత్లెహేము అని మీకు కనబడుతుంది చూడండి మ్యాప్లో. 3వ నంబర్ దగ్గర, అక్కడ 3వ నంబర్ దగ్గర బెత్లెహేము అనే ప్రాంతం కనపడుతుంది. తర్వాత రైట్ సైడ్లో మీకు ఉప్పు సముద్రం కనపడుతుంది. ఆ తర్వాత దాని పక్కనే కుడిగా ఉన్నదే మోయాబు దేశము. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ఇదిగోనండి ఈ ఉప్పు సముద్రానికి, ఈ సాల్ట్ సీకి ఇదిగోనండి కుడివైపున ఉన్నదే బెత్లెహేము, యెరూషలేము ప్రాంతం. అయితే రైట్ సైడ్లో ఎడమ వైపు ఉన్నదేమో బెత్లెహేము, మరి ఆ యెరూషలేం ప్రాంతం అయితే ఇటు రైట్ సైడ్లో ఉన్నదే మోయాబు దేశము. అంటే ఈ బెత్లెహేము, ఈ సముద్రము పక్క నుండి ఈ విధంగా వీళ్ళు బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వచ్చేవారు. ఎంత దూరం అంటే సుమారుగా 25 మైళ్ళ దూరము. 25 మైళ్ళ దూరం. మైల్స్ అంటే 1.6 కిలోమీటర్ సుమారుగా, అంటే 40 కిలోమీటర్ల దూరములో ఉన్నది సుమారుగా బెత్లెహేము నుండి ఈ మోయాబు దేశము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఈ ఎలిమెలెకు కుటుంబం ఎక్కడికి వెళ్ళింది? యూదయ దేశపు బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? అక్కడ కరువు సంభవించింది. మోయాబు దేశంలో మాత్రము పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఇశ్రాయేలీలున్న భూభాగము సారవంతమైన నేల, అది మంచి నేలది, పాలు తేనెలు ప్రవహించు భూభాగం అది. అలాంటి మంచి భూభాగంలో కరువు ఎందుకు సంభవించింది? దేవుడు ఏమైనా ముందుగానే ఏమైనా చెప్పాడా? అంత మంచి భూభాగంలో, సారవంతమైన నేల, మంచి నేలలో
భూభాగములో ఎందుకు కరువు సంభవించింది అని మీరు ఆలోచన చేయగలిగితే ద్వితీయోపదేశ కాండము, అందరం కూడా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, రాసుకునేవారు 7 నుంచి 20 వరకు రాసుకోండి. ప్రస్తుతము 7 నుంచి 14 వచనాలు మనము చదువుకుందాము. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి కాలువలు, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములు గల దేశము. అది గోధుమలు, యవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పండ్లను గల దేశము, ఒలివ నూనెయు తేనెయు గల దేశము. కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము. అందులో నీకు ఏ లోపము ఉండదు. అది ఇనుప రాళ్ళు గల దేశము. దాని కొండలలో నీవు రాగి త్రవ్వి తీయవచ్చును. నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెల మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ఎలాంటి దేశం అటండి అది? ఇంత మంచి సారవంతమైన భూభాగము. అక్కడ ఒక పదం అన్నాడని 9వ వచనంలో, కరువు అనుకొనకుండా నీవు ఆహారము తిను దేశము, అందులో నీకు ఏ లోపము ఉండదు. అలాంటి మంచి భూభాగం అండి, మంచి భూభాగం. మరి అలాంటి ప్రాంతంలోనికి దేవుడు ఇశ్రాయేలీలను నడిపించబోతాడు. ఇంకా వీళ్ళు ప్రయాణంలోనే ఉన్నారు. ముందే చెబుతున్నాడు ఆ భూమి ఎలాంటిదంటే, ఆ భూభాగం ఎలాంటిదంటే ముందే చెబుతున్నాడు మంచి నేలలోనికి మీరు వెళ్ళబోతున్నారు. ఇంకా ఏమన్నాడో మీరు చూడగలిగితే 19వ వచనాన్ని కూడా మీరు చూడగలిగితే, 19వ వచనం, అదే అధ్యాయం 19వ వచనము, నీవు ఏమాత్రమునైనను నీ దేవుడైన యెహోవాను మరచి ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించిపోవుదురని నేడు మిమ్మును గూర్చి నేను సాక్ష్యము పలికి ఉన్నాను. అందుకే మీరు చూడగలిగితే మనిషి ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటాడు, అన్నీ ఉన్నప్పుడు మరొకలాగా ఉంటాడు. ఏమీ లేనప్పుడు భక్తిపరుడుగా ఉంటాడు, అన్నీ ఉన్నప్పుడు ఎందుకో భక్తిని కోల్పోతాడు. ఇప్పుడు ఉద్యోగం ఏమి లేదనుకోండి, ఇక మందిరం చుట్టూ దేవుని చుట్టే తిరుగుతాడు. ఎప్పుడైనా ఏదైనా దేవుడు ఆయనను ప్రేమించి ఆయన భక్తిని మెచ్చేదన్న ఉద్యోగం ఇచ్చాడు అనుకోండి, ఇక దేవునిలో కనపట్టు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒకవేళ నువ్వు మరిచెదవేమో అని. ఇక్కడ ఇప్పుడు 19వ వచనంలో అంటున్నాడు, ఒకవేళ ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత ఆ దేశంలో ఉన్న ఇతర దేవతలను అనుసరించి పూజించి నమస్కరించిన ఎడల మీరు నిశ్చయముగా నశించెదరు అంటున్నాడు. మంచి నేల అంటున్నాడు. ఆ భూభాగంలోనికి వెళ్ళిన తర్వాత ఇతర దేవతలను మీరు అనుసరింపకూడదు, పూజింపకూడదు అని ఇశ్రాయేలీయులకు ద్వితీయోపదేశముగా మోషే గారు తెలియజేస్తాడు. ఇంకా ఆ భూభాగంలోనికి వెళ్ళలేదు. ఇంకా మీరు చూడగలిగితే ఎందుకు మరి ఇలాంటి సారవంతమైన నేలలో కరువు ఎందుకు సంభవించిందో మీరు చూడగలిగితే, మరలా ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయము
13 నుంచి 20 వరకు రాసుకునేవారు రాసుకోండి. 13 నుంచి 20 వరకు రాసుకోండి. 14, 15 వచనాలు ముందుగా చదువుకుందాం. 14, 15 వచనాలు చదువుకుందాము. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షారసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందునట్లు నీ పశువుల కొరకు నీ చేలయందు గడ్డి మొలిపించెదను. దేవుడు అంటున్నాడండి, తొలకరి వాన కడవరి వాన ఆ దేశంలో నేను కురిపిస్తాను. అంటే ఇన్ టైములో వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు పంట కోసే టైంలో తుఫాన్ వచ్చి ఒక్కటే వర్షం కురిసింది అనుకోండి, పంట ఏమైపోతుందంటే చేతికి రాదు, పాడైపోతుంది పంట. కానీ దేవుడు అంటున్నాడు, ఆ దేశంలో ఇన్ టైములో, సకాలములో, దాని కాలములో వర్షాలు కురుస్తాయి అని దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత నీ పశువులకు సమృద్ధిగా గడ్డి ఉంటుంది అన్నాడు. అందుకే పాలు తేనెలు ప్రవహించు దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశము అని చెప్పి 16వ వచనానికి వచ్చేసరికి, మీ హృదయములు మాయలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడుడి. ముందే దేవుడు హెచ్చరిస్తూ వస్తున్నాడు, ముందే దేవుడు వారిని మోటివేట్ చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళ మైండ్ అలాంటిది గనక. ఆల్రెడీ బయటకు వచ్చిన తర్వాత దూడని చేసుకొని సాగిల పడ్డారు కాబట్టి వీళ్ళ మైండ్ అలాంటిది కనుక ఇదిగో దేవుడు చెబుతున్నాడు, ఇశ్రాయేలులారా మీరు ఇది చేయకూడదు. అప్పుడు 17వ వచనము చూడగలిగితే, ఒకవేళ నా మాట కాదని ధిక్కరించి ఒకవేళ మీరు ఇతర దేవతలను పూజిస్తే మీ లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. దేవుడు చెప్పాడు ఇశ్రాయేలుతో, ఇతర దేవతలను మీరు పూజిస్తే మీ భూమి పండదు, వర్షము కురవదు, ఆ మంచి దేశములో నుండి మీరు నశిస్తారు, మీరు ఆ భూభాగములో మీరు ఉండరు అని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇంకా వీళ్ళు పాలు తేనెలు ప్రవహించు దేశానికి రాలేదు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు అండి, మరి దేవుడు చెప్పాడు, ఇతర దేవతలను మీరు పూజిస్తే, ఇతర దేవతలకు మీరు నమస్కరిస్తే మీకు వాన కురవదు, మీ భూభాగము పండదు అని దేవుడు చెబుతున్నాడు. మరి ఇప్పుడు వీళ్ళు ఇతర దేవతలను పూజించారు అన్నప్పుడు అండి, మరి యెహోషువ గారి నాయకత్వంలో మరి వీళ్ళందరూ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం జరిగిందో మీరు చూడగలిగితే, న్యాయాధిపతుల కాలంలో 2వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము, దయచేసి 2వ అధ్యాయము 19-20 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాము. 19-20, 2వ అధ్యాయం 19-20. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలో నేమి తమ మూర్ఖ ప్రవర్తనలో నేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. అంటే వీళ్ళు ఏం చేశారు అంటే ఇతర దేవతలను పూజించారు. 20వ వచనం కూడా మీరు చదవగలిగితే, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలీల మీద నుండగా ఆయన ఈలాగు సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి
వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేరో ఆ జనుల వలన ఇశ్రాయేలీలను శోధించుటకై. 11వ వచనం కూడా చదవం, అదే అధ్యాయం 11వ వచనంలో కూడా ఇశ్రాయేలు యెహోవా కనులేదుట యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. అమ్మ, దేవుడు ముందే చెప్పాడా లేదా? ఏమని చెప్పాడు? ఇతర దేవతలను మీరు పూజింపకూడదు, కనీసం వాటికి నమస్కరింపకూడదు అని చెప్పాడు. ఒకవేళ నా మాట కాదని నువ్వు పూజిస్తే ఇదిగో ఆకాశము మూయబడుతుంది, నీ భూభాగంలో కరువు సంభవిస్తుంది అని దేవుడు ముందే చెప్పాడు. అయినా న్యాయాధిపతుల కాలంలో దేవుడు వద్దన్నది ఇశ్రాయేలీలు చేశారు. అందుకేనండి దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఇశ్రాయేలుకి ఏంటంటే, ఏమిచ్చాడు ఆజ్ఞ? నిర్గమకాండం 20వ అధ్యాయంలో, నిర్గమకాండం 20వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదవగలిగితే, 3-4 వచనాలు మనము చదవగలిగితే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైన నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఇశ్రాయేలీలు దేవుడు వద్దన్నది చేశారు గనుక పాలు తేనెలు ప్రవహించు దేశములో కరువు సంభవించింది. అందుకే రూతు గ్రంథంలో మనం చదువుకుంటున్నామో, రూతు గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనములో, న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను అని మనం చదువుకుంటున్నాము. అంటే న్యాయాధిపతులు ఉన్నప్పుడేమో భక్తిగా బ్రతికారు, న్యాయాధిపతులు లేనప్పుడేమో భక్తి మార్గము నుంచి వైదొలిగిపోయారు ఇశ్రాయేలీలు. కానీ ఒక చిన్న జీవట, దాని గురించి మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదవగలిగితే, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు మనం చదవగలిగితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచేదవు. చాలమ్మా, ఇక్కడ సోమరిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు అమ్మా? ఒకరోజు జ్ఞానముతో ఉన్నప్పుడు ఆదాము దగ్గరికి చీమ వచ్చింది. అసలు చీమ అన్న పేరు దానికి ఎలా వచ్చింది? ఒకనాడు జ్ఞానముతో ఉన్నప్పుడు ఈ చీమ మనిషి దగ్గరికి వచ్చి పేరు పెట్టించుకొని వెళ్ళింది. ఇప్పుడు మనిషి జ్ఞానం కోల్పోయాడు, ఇప్పుడు మనిషిని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? చీమల దగ్గరికి వెళ్ళుము. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. తర్వాత మీరు చూడగలిగితే, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొను. అంటే చీమలకు ఎవరు లేరటండి? జడ్జి లేడు. చీమలకు పై ఆ విచారణకర్త లేడు, అధిపతి లేడు. అయినా వాటి పని అవి చేసుకుంటున్నాయి. ఎప్పుడే కానీ మీరు చీమను గమనించండి, చీమ నోట్లో ఒక షుగర్ది ఒక స్లైస్, ఒక షుగర్ది ఒకటి పట్టుకొని వెళ్తుంది అనుకోండి, వేరే చీమ లాక్కోదండి. అలాగే చీమలు మీరు చూడగలిగితే అవి ఒక క్రమంగా వెళ్తాయి.
మనుషులు చూడండి చౌరస్తాలో ఒకవేళ సిగ్నల్ లేవు అనుకోండి, ఇటు వచ్చేవాడు ఇటు వెళ్తాడు, అటు వచ్చేవాడు అటు వెళ్తాడు. సిగ్నల్ ఉన్నాయి, అక్కడ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు, అయినా క్రమం లేదు. కానీ చీమలకు న్యాయాధిపతి లేకున్నా అవి క్రమముగా బ్రతుకుతున్నాయి. ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి ఉన్నప్పుడేమో భక్తిగా బ్రతుకుతున్నారు, లేనప్పుడేమో భక్తి మార్గము నుంచి వైదొలిగిపోతున్నారు. అందుకే ఇప్పుడు మరలా రూతు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము నుండి మనం చదవగలిగితే, ఆ మనుషుని పేరు ఎలిమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని 2 కుమారుల పేర్లు మహలోను కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండిరి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలెకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకొనిరి. వారిలో ఒక దాని పేరు ఓర్ప, రెండవ దాని పేరు రూతు. మరొక విషయం ఏంటంటే, అసలు బెత్లెహేము అన్న పేరుకు అర్థం ఏంటంటే, బేత్ అంటే ఇల్లు, బేత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు, ఎలీం అంటే రొట్టెలు, అంటే దేవుని రొట్టెల ఇల్లు అనే అర్థం వచ్చేదే బెత్లెహేము. ఆ బెత్లెహేములోనే కరువు సంభవించినప్పుడు ఎలిమెలెకు కుటుంబము మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇక్కడ రూతు గారు ఎవరి భార్య అండి? రూతు గారు ఎవరి భార్య? మహలోను భార్యనా, కిల్యోను భార్యనా? ఎవరి భార్య అండి రూతు గారు? చెప్పాలమ్మా. మహలోను కిల్యోను అని చదువుకున్నాము, ఓర్ప రూతు అని చదువుకున్నాము. ఇప్పుడు రూతు గారు ఎవరి భార్య? అమ్మ అసలు ఈ రూతు గ్రంథం చదివారా మీరు? అమ్మ రూతు గ్రంథం చదివారా? ఎప్పుడు అన్న చదివారా? చదివే ఉంటారు. కానీ రూతు గారు ఎవరి భార్య చెప్పాలమ్మా. ఎవరి భార్య అమ్మా? అమ్మా కిల్యోను భార్య, అంతేనమ్మా? అంతే కదా, ఎందుకంటే సీక్వెన్స్ని బట్టి చెప్తున్నారు అక్కడ, అంతే కదమ్మా? ఎప్పుడే కానీ బైబుల్లో ఉన్న సీక్వెన్స్ అది రైట్ అని ఎప్పుడు అనుకోకండి. నేను ఒక టాపిక్ చెప్పాను, మీరు విన్నారో లేదో. హాము పాపం చేస్తే కానాన్ని ఎందుకు శపించాడని ఒక టాపిక్ చెప్పాను. అక్కడ నోవాహు గారు కుమారుల పేర్లు ఏమని రాయబడినాయి అంటే షేము, హాము, యాపేత్ అని రాయబడింది. కానీ ఇందులో చిన్నవాడు ఎవరంటే, ఎవరమ్మా చిన్నవాడు? హాము అనేవాడు చిన్నవాడు. కానీ ఎక్కడ రాయబడింది పేరు? మధ్యలో రాయబడింది. ఇప్పుడు ఇక్కడ కూడా మహలోను కిల్యోను అని మనం చదువుకుంటున్నాం, ఓర్ప రూత్ అని చదువుకుంటున్నాము. ఇప్పుడు రూతు గారు అనగానే కిల్యోను భార్య అని మనం చదువుకుంటున్నాం. కానీ ఎవరి భార్య మీరు చూడగలిగితే 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం దయచేసి త్వరగా. 4వ అధ్యాయము రూతు గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవమ్మా. పేరు అతని సహోదరుల నుండి అతని స్థలము యొక్క ద్వారము నుండి కొట్టివేయబడక ఉండునట్లును నేను మహలోను భార్య అయిన రూతును మోయాబిరాలను సంపాదించుకొని పెండ్లి చేసుకొని ఉన్నాను. రూతు గారు ఎవరి భార్య అటండి? చెప్పండి అమ్మా. అర్థమైందా? కిల్యోను భార్య కాదు. అక్కడ ఏదో సీక్వెన్స్ ఉంది కనుక పెద్ద ఆమె కింద ఏమని అనుకోకండి. ఇప్పుడు అర్థమైంది కదా, మహలోను భార్యే రూతు గారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడు భర్త చనిపోయాడు, 2 కుమారులు చనిపోయారు. ఇప్పుడు మరల 1వ అధ్యాయం 6వ వచనానికి మనం రాగలిగితే త్వరగా 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తమ జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమయ్యిరి. తర్వాత బెత్లెహేమును దేవుడు దర్శించాడు అని మరి ఈ నయోమి గారికి ఎలా తెలిసింది అంటే
మరలా న్యాయాధిపతి పుట్టుండాలి. న్యాయాధిపతి పుట్టినప్పుడు ఇశ్రాయేలు అందరూ భక్తిగా బ్రతికుండాలి. ఇశ్రాయేలు భక్తిగా బ్రతికినప్పుడు దేవుడు మరలా ఆకాశమును తెరిచి ఉండాలి, భూభాగమును దేవుడు పండించి ఉండాలి. అందుకే ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఇదిగో నయోమి గారికి దేవుడు బెత్లెహేమును దర్శించాడు అంటే న్యాయాధిపతి లేచాడు అని దాని అర్థము. అప్పుడు ఆ తర్వాత ఇద్దరు కోడళ్ళు కూడా నేను నీతోనే వస్తామన్నారు. ఆ తర్వాత ఇదంతా మీరు చదివిన తర్వాత ఒక కోడలేమో ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. ఒక కోడలు అన్నమాట మనందరికీ తెలుసు. ఏమందండి ఒక కోడలు ఏమన్నదమ్మా? 16వ వచనం మనం చదవగలిగితే, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టవద్దనియు, నన్ను బతిమాలు కొనవద్దు. నీ వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీ నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక. అంటే బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, మ్యారేజ్ అయిన తర్వాత కుమారి నీ తండ్రి ఇంటిని విడువుము మరువుము అని ఒక మాట ఉంటుంది. కానీ చిన్న గొడవైందో లేదో ఏం జరుగుతుందమ్మా? సుటికేసి చదువుకోవటం, మా అమ్మగారి ఇంటికి వెళ్తాను అనటం. అవునా కాదమ్మా? అంతేనా కాదమ్మా? ఈ మధ్య నేను గమనించింది ఏంటంటే, పాపం భర్త ఎంత కాస్ట్లీ చీర కొనిచ్చినా వాళ్ళ అమ్మగారు ఏదో 500, 300, 200 కొనిచ్చింది అనుకోండి, ఒక 10 సార్లు చెప్తున్నారు మా అమ్మ కొనిచ్చింది. అర్థమైందమ్మా? ఇంత కొనిచ్చింది ఎంత చీర? 100, నువ్వు 1000 రూపాయలు, 2000, 3000 పెట్టి కొనిచ్చినా వాళ్ళ అమ్మ కొనిచ్చిన దాని మీద అంత కాన్సంట్రేషన్. ఇంకా మీరు చూడగలిగితే మొన్న ఒకటి ఏం జరిగిందంటే, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దేని కొరకు గొడవ జరిగింది అంటే, ఆమ్లెట్ మాడిపోయిందని గొడవ జరిగింది. ఏం జరిగిందమ్మా? ఆమ్లెట్ మాడిపోయిందని గొడవ జరిగింది. ఇద్దరు భార్యాభర్తలు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. భర్త ఏమో సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. మరి మరి మళ్ళంటి వాళ్ళు అడిగినా ఇంకొక 5 రూపాయలు 6 రూపాయలు ఇస్తే ఇంకో కోడిగుడ్డు వచ్చేది కదా. ఏంటంటే ఇంకొకటి వేసుకొని తినొచ్చు కదా. ఈ మాత్రం దానికే ఆమ్లెట్ మాడిపోయిందన్న చిచ్చు ఆత్మహత్య వరకు వెళ్ళిపోయింది. అంటే మీరు ఆలోచించండి, కుటుంబాలు ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, పచ్చని కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే, కుటుంబాలలో ఆధిపత్యం, నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే జరగాలి. అందుకేనండి ఇక్కడ మీరు చూడగలిగితే ఒక కోడలు అంటుంది, అత్త నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. అందుకేనండి అత్త అమ్మలాగా మారితే, కోడలు కూతురులా మారితే గొడవలు ఎందుకు అవుతాయి? అత్త అమ్మలా మారితే, కోడలు కూతురులా మారితే గొడవ ఎందుకు జరుగుతుంది? ఒక కోడలు మన ఇంటికి వచ్చినప్పుడు నా కూతురు వచ్చింది అనుకోవాలి, ఒక అల్లుడు మన ఇంటికి వచ్చినప్పుడు నా కొడుకు వచ్చాడు అనుకోవాలి. ఇలా అనుకుంటే కుటుంబాల్లో గొడవలు ఎందుకుంటాయి? అందుకే ఇంత అద్భుతమైన మాటలు మాట్లాడుతుంది యేసుక్రీస్తు వారు. ఒక అద్భుతమైన మాట అన్నారు. త్వరగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాము. మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనము, 8:10 త్వరగా. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనను ఇంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అక్కడ సందర్భం ఏంటంటే, ఒక శతాధిపతి తన దాసుడు బాగలేకపోతే యేసును బాగు చెయ్యమని ఆయన దగ్గరికి వచ్చాడు. పదా అని యేసుక్రీస్తు వారు అన్నప్పుడు, అప్పుడు ఆయన అన్నమాట ఏంటంటే, అయ్యా నీవు నాతో కూడా నా ఇంటికి వచ్చుటకు నేను అంత యోగ్యుని కాదు,
నేను ఒక అధికారం కింద ఉన్నవాడు, నేను రమ్మంటే ఒకడు వస్తాడు, నేను పొమ్మంటే ఒకడు పోతాడు. నా మాటకే ఇంత విలువ ఉన్నప్పుడు నువ్వు ఒక సృష్టికర్తవు, నీ మాటకి అంత విలువ ఉండాలి. నీవు మాట మాత్రము సెలవిమ్మన్నాడు. ఆ మాటకు ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు వారు ఆశ్చర్యపోయారు. ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలులో ఎంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయగలిగితే, ఎందుకండి ఒక శతాధిపతికి తన దాసుని మీద ఎందుకు అంత ప్రేమ అన్నప్పుడు, ఎందుకన్నప్పుడు అధికారులకు పైన అధికారి ఉన్నాడటండి. త్వరగా కొలసి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనము, కొలసి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనము ఏమనుందండి? 4వ అధ్యాయం మొదటి వచనము, సహోదరులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చెయ్యుడి. అందుకేనండి ఒక శతాధిపతి తన దాసుని కొరకు వేడుకోవడానికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆ శతాధిపతి మాటలు ఎలా ఉన్నాయి అంటే యేసుక్రీస్తు వారిని ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ఇప్పుడు రూతు మాటలు కూడా మీరు చూడగలిగితే దేవుని కొరకు ఎలాంటి మాటలు మాట్లాడుతుందండి? ఒక విశ్వాసముతో కూడిన మాటలు మాట్లాడుతుంది. అంత విశ్వాసము ఇశ్రాయేలీలలో కూడా లేదు. ఇప్పుడు చివరిగా మరి ఈ రూతు ఎవరు అన్నప్పుడు ఒక మోయాబీయురాలు. ఈ మోయాబీయురాలను దేవుడు స్వీకరిస్తాడా అన్నది చివరిగా మనం తెలుసుకొని ముగింపులోనికి వెళ్ళిపోదాము. ద్వితీయోపదేశ కాండం మోయాబీల గురించి ఏం చెప్పాడో మీరు చూడగలిగితే ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3-4 వచనాలు మనమందరము కూడా చదువుకుందాము. అమ్మోనీయుడే గాని మోయాబీయుడే గాని యెహోవా సమాజములో చేరకూడదు, వారిలో 10వ తరము వారైనను ఎన్నడును యెహోవా సమాజములో చేరకూడదు. దేవుడు అంటున్నాడు, మోయాబీయుడనేవాడు 10వ తరం వాడు కూడా దేవుని సమాజములో చేరకూడదు. అంటే ఇంత భక్తిగా విశ్వాసముతో మాట్లాడుతున్న రూతును దేవుడు స్వీకరిస్తాడా? దేవుడు స్వీకరిస్తాడా అంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాము. 6వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుకుందాము. త్వరగా 6:37 చదువుదాము. నా యొద్దకు వచ్చు వారిని నేనేమాత్రమును బయటికి త్రోసివేయను. దేవుడు అంటున్నాడు, నా యొద్దకు వచ్చే వారిని నేను ఏమాత్రమును త్రోసివేయను అంటున్నాడు. అలాగే యెషయా గ్రంథం 56వ అధ్యాయము ముందుగా 3వ వచనము, ఆ తర్వాత 6-7 వచనాలు మనం చదువుకుందాము. ముందుగా 3వ వచనం, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనము, యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నిన్ను వెలివేయునని అనుకొనవద్దు. అన్యులను వెలివేస్తాడని మీరు అనుకొనవద్దు. 6-7 కూడా చదువుకుందాము. విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షమున చేరు అన్యులకును నా పరిశుద్ధ పర్వతమునకును తోడుకొని వచ్చేదను. అన్యులను కూడా నా పరిశుద్ధ పర్వతమునకు నేను తీసుకొని వస్తాను అని దేవుడు చెబుతున్నాడు. అందుకేనండి మోయాబీయురాలైన ఆ రూతు గారిలో అంత భక్తి విశ్వాసం ఉంది గనకనే యేసుక్రీస్తు వారి వంశావళిలో చోటు సంపాదించుకుంది. చివరిగా మొత్తం మీద నయోమి గారు, రూతు గారు ఇదిగోనండి బెత్లెహేముకు బయలుదేరారు. బెత్లెహేముకు బయలుదేరిన తర్వాత అక్కడ ఏమంటున్నారు అంటే చివరిగా అదే రూతు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువుకుందాం.
వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్ద గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాను గనుక నన్ను నయోమి అంటే మధురము అనక మార అంటే చేదు అనుడి, నేను సమృద్ధి గలదాన్ని వెలితిని. యెహోవా నన్ను రిక్తురాలునిగా తిరిగి రాజేశాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పాను. ఈ మాటలు నయోమి బాధతో మాట్లాడుతుంది. నయోమి అజ్ఞానముతో ఉంది. ఆ రోజు అజ్ఞాన కాలము గనక నయోమి తన భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది, సమృద్ధిగా వెళ్ళి రిక్తురాలుగా వచ్చింది గనక ఆ బాధతో మాట్లాడుతుందండి. ఆ రోజు సర్వసత్యం తెలియదండి. ఆ రోజు సర్వసత్యం తెలియదు. ఎందుకంటే ఆ కాలము అజ్ఞాన కాలము అన్నాడు. ఎందుకంటే ఎవరు శోధిస్తారో, ఎవరు పరీక్షిస్తారో ఆ రోజు ఉన్న అజ్ఞాన కాలంలో ఉన్న ప్రజలకు తెలియదండి. అందుకే నయోమి బాధతో, దేవుడు నాకు విరుద్ధంగా చేశాడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు, దుఃఖ పెట్టాడు, సమృద్ధిగా వెళ్ళాను, రిక్తురాలుగా నన్ను తీసుకొని వచ్చాడు అని ఆమె బాధతో మాట్లాడుతుంది. కానీ ఈరోజు జ్ఞానకాలంలో ఉన్నామో మనందరికీ తెలుసు. చివరిగా ఎవరు మనల్ని శోధిస్తారని మనం చదువుకున్నామో. ఎంతమంది మనం యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. 12-13 వచనాలు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడి విషయమై శోధింపనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఈరోజు ఎవరు శోధిస్తారో మనకు తెలుసు. ఆ రోజు ఎవరు శోధిస్తారో నయోమికి తెలియదు గనుకనే బాధతో దేవుని పట్ల ఆ విధముగా నయోమి గారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఆ తర్వాత ఇదిగోనండి, మొత్తం మీద వారందరూ కూడా, ఆ ఇద్దరు కూడా ఆ దేశానికి వచ్చారు. ఏ టైంలో వచ్చారో చివరిగా ఈ మాట చదువుకొని ముగించుకుందాం. 22వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం చదువుకొని ముగించుకుందాం. చదవం. అట్లు నయోమియు ఆమెతో కూడా మోయాబీయురాలైన రూతును అను ఆమె కోడలను మోయాబు దేశము నుండి తిరిగి వచ్చిరి. వారిద్దరూ యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరిరి. ఎప్పుడు వచ్చారండి? యవల కోత ఆరంభములో బెత్లెహేము చేరారు. మనం అక్కడ చదువుకున్నాం ద్వితీయోపదేశ కాండములో. అక్కడ యవలు పండుతాయి, గోధుమలు పండుతాయి, దానిమ్మ చెట్లు, ఒలివ చెట్లు, అంజూరపు చెట్లు, ఇవన్నీ కూడా పండే సారవంతమైన భూమి. ఎప్పుడు వచ్చారటండి వీళ్ళు? యవల కోత ఆరంభములో బెత్లెహేముకు చేరిరి. మరి ఎందుకు ఆ టైములోనే వచ్చారో ఇది మనకు తెలియాలి అంటే 2వ భాగంలోనికి, 2వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. కాబట్టి ఒక్కసారి విన్న వాక్యాన్ని అంతా కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు వద్దన్నది మన జీవితంలో చేస్తే మనం బాధపడవలసి ఉంటుంది. ఆ రోజు కూడా ఇతర దేవతలను పూజించారు గనకనే ఆ రోజు మంచి నేల కరువుగా మారిపోయింది, కరువు ప్రాంతంగా మారిపోయింది. కాబట్టి దేవుడు చెప్పిన ఆజ్ఞలు, కట్టడలను పాటిద్దామో దేవుడు దీవిస్తాడు, దేవుడు పోషిస్తాడు, మన ప్రతి అవసరము దేవుడు తీరుస్తాడు. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.